నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నేత్ర పర్వంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు। పెద్ద శేష వాహనంపై కనువిందు చేసిన పద్మావతి అమ్మవారు। ముఖ్యమంత్రి అడ్డుకోవడం వల్లే నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు। ఈ నెల 30 లోపు కిరణ్ ని దించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా। అధిష్టానానికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హెచ్చరిక। ఆజాద్ సేవలు ఆదర్శప్రాయం। ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి। భారత తొలి విద్యాశాఖ మంత్రి 125వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజ్। అర్బన్ పోలీస్ జిల్లాలో ఆయుధ పూజ శోభ। దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలి। వేడుకల్లో ఎస్పీ ప్రభాకర్ రావు। వార్తల్లోని వివరాలు। శ్రీ పద్మావతి అమ్మవారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన ఆదివారం ఉదయం అమ్మవారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు। సర్పరాజైన శేషవాహన సేవను తిలకించిన వారికి యోగ శక్తి సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం। అంతకుముందు అమ్మవారి ఉత్సవాలను వాహన మండపానికి వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు। విశేష అలంకార శోభితురాలైన దేవేర్ని పెద్ద శేష వాహనంపై కొలువు తెచ్చి మాడ వీధులలో ఊరేగించారు। అశ్వాలు, వృషభాలు, గజాలు టీవీగా ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। ఈ వాహన సేవలో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ వెంకటరామరెడ్డి, సివిఎస్ఓ అశోక్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో గోపాలకృష్ణ, ఏఈఓ వేణుగోపాల్, ఇతర అధికార ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు। ప్రాతకాలంలో వైకోజావన అమ్మవారు సుప్రభాతంతో మేలుకొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారు రత్న ఖచ్చిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు వైకుంఠరాది సాక్షాత్ మహావిష్ణు అంశతో వైకుంఠరాది అవతారముతో పెద్ద శేషవాహనం మీద ఊరేగింపుతూ స్వామివారి తను చూసినంతని వైకుంఠనాథుని యొక్క అభూతి నభూతో నభిష్యత్ అనేటువంటి భావన కలుపుతూ అమ్మవారు పెద్ద శేషవాహనం మీద ఊరేగించుతున్నాడు। ఈ శేషవాహనం మీద చూసిన సాక్షాత్ మహావిష్ణువు చూసినటువంటి అనుభూతిని పొందుతూ ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలుగానే ప్రార్థిస్తూ ఉన్నారు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నైకి చెందిన టీటీడీ సలహా మండలి సభ్యులు పద్మశాలీలు పట్టు వస్త్రాలు సమర్పించారు। అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన ఆదివారం చెన్నైకి చెందిన టీటీడీ సలహా మండలి సభ్యులు పద్మశాలీలు అమ్మవారికి 30 పట్టు వస్త్రాలను సమర్పించారు। పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన వారికి ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు। అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు। ఈ సందర్భంగా వారికి ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపంలో అర్చకులు ఆశీర్వచనం పలికారు। ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం దక్కిన పద్మశాలీలు అదృష్టవంతులన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో చెన్నైకి చెందిన టీటీడీ సలహా మండలి అధ్యక్షులు ఆనంద్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు పెద్ద సంఖ్యలో పద్మశాలి గృహస్థులు పాల్గొన్నారు। ఈరోజు అమ్మవారికి విశేషంగా చెన్నై లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యులందరూ కూడా వారి అధ్యక్షులు ఆనంద్ కుమార్ రెడ్డి గారితో సహా అందరూ బయలుదేరి వచ్చి అమ్మవారికి ఈరోజు చక్కగా వస్త్రాలు సమర్పించుకున్నారు। సుమారు ఒక 30 వస్త్రాల దాకా వారందరూ కలిసి తీసుకొచ్చారు। మనకి 5వ తనం చాలా ముఖ్యం। మన సాంప్రదాయంలో భర్తకి స్త్రీ లేకపోయినా, స్త్రీకి భర్త లేకపోయినా కూడా ఆధ్యాత్మిక క్రతువులో మనకి స్థానం మనం కోల్పోతాం। కాబట్టి ఉత్కృష్టమైన మానవ జన్మలో 5వ తనం చాలా ప్రధానం। మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు అన్నారు। ఆదివారం చిత్తూరు అంబేద్కర్ భవన్లో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 125వ జయంతి వేడుకలు జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు మాట్లాడుతూ చదువు చైతన్యం వల్ల అందరూ అభివృద్ధి చెందగలరని తెలిపారు। ముస్లిం మైనార్టీలు అందరూ విద్యావంతులు కావాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు। ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్, రెసిడెన్సీ పాఠశాలలు తదితర వాటిని ఏర్పాటు చేసిందని తెలిపారు।
పేద ముస్లింలకు వివాహాలు చేసేందుకు ఆర్థిక సాయం అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మౌలానా కమ్యూనిటీ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. చైతన్యం పెరుగుతున్న దశలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ కార్యక్రమాలు ఉన్నాయన్న వివరాలు కూడా మీకు అందజేయడం జరిగింది. అయితే పెద్దలు చెప్పినట్టు ఈరోజు ఒక రోజు ఇక్కడ సమావేశం పెట్టి ఆ కార్యక్రమాలు చెప్తే మీకు సరిపోదు. వివిధ ప్రాంతాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వ్యక్తులతో సమావేశాలు ఏర్పాటు పరిచి వారికి ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏంటి, దాన్ని లబ్ధి పొందాలంటే ఏమి తీసుకోవాలనే విషయం అన్ని కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర తెలుగు అధికార భాషా సభ్యులు వేంపల్లి అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ మౌలానా జన్మదినం మైనార్టీల సంక్షేమ దినంగా పాటిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో మౌలానా పాల్గొన్నారని తెలిపారు. హిందూ ముస్లిం సఖ్యత కోసం, పేదరిక నిర్మూలన కోసం పోరాటాలు చేశారని తెలిపారు. దీన్ని గ్రహించి ముస్లిం మైనార్టీలు మత విద్య, ప్రపంచీకరణ విద్యను అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముందుగా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు సమీవుల్లా, అఫ్జల్ ఖాన్, హిమాయత్ ఖాన్, మైనార్టీ అధికారి సత్యభాస్కర్, సంక్షేమ అధికారి హేమచంద్ర, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, వికలాంగ శాఖ ఏడీ ప్రసాదరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ధనంజయరావు, ముస్లిం మైనార్టీ ప్రజలు పాల్గొన్నారు. పాడి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు నాయకులు వెంకటాచలం నాయుడు ఆరోపించారు. ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కామధేను పథకం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అయితే ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న పాలకు గిట్టుబాటు ధర లేదని, పెరిగిన ఉత్పత్తికి BMCలు క్యాన్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు డైరీలు అమాంతం రేట్లు తగ్గిస్తూ రైతులను నష్టాల్లోకి నెట్టుతున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం చిత్తూరు డైరీని తెలిపించాలని వెంకటాచలం నాయుడు డిమాండ్ చేశారు. పాడి రైతులను కష్టాలు దృష్టిలో ఉంచుకుని మిల్క్ సెంటర్ స్థాపిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం, ముఖ్యంగా సొంత జిల్లావాసి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రైతుల సంక్షేమమే తన ధ్యేయమంటూ రైతుల రక్తాన్ని తాగేస్తున్నటువంటి ప్రభుత్వంగా మారిందని కూడా నేను వ్యక్తిగతంగా కాకుండా రాష్ట్ర 50 మంది రైతుల తరఫున కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు ప్రభుత్వం, రైతు రాజ్యమని కపట ప్రేమలు చూపిస్తూ ఈరోజు పాడి రైతులను నట్టేటముతున్నారంటే ఇలాంటి రైతులు చేసిన పాపమాని కూడా నేను ప్రతిజ్ఞగా కూడా తెలియజేస్తున్నా. చిత్తూరు పట్టణంలోని టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ఒక పక్క కరువు, మరో పక్క ధరలు అధికం కావడంతో టపాకాయల షాపులు జనం లేక బోసిపోయాయి. గత ఏడాది ధరలతో పోలిస్తే ఈ ఏడాది సగానికి పైగా ధరలు మండిపోతున్నాయి. దీపావళి పండుగ అంటే పిల్లలకు ఎంతో ఆనందం. 2-3 రోజులకు ముందే టపాకాయలు కొనుగోలు చేసి వాటిని పేల్చి ఆనందపడుతూ ఉంటారు. దీపావళి పండుగకు టపాకాయలు కొనుగోలు చేసేందుకు చిత్తూరు సమీపంలోని పలు మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి టపాకాయలు కొనుగోలు చేస్తారు. దీంతో దుకాణాలు రద్దీతో కళకళలాడేవి. అలాగే వస్త్ర దుకాణాలు, పండ్లు, పూల దుకాణాలు సైతం దీపావళికి రెట్టింపు అమ్మకాలు జరిగేవి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, కరువు, మెట్ట పంటలు నష్టపోవడం వల్ల దీపావళి పండుగ తుస్సుమని జరుపుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో గుడ్డి ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందని AIYF రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగపట్టిలోని CPI కార్యాలయంలో AIYF ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా AIYF రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ దేశంలోని కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పరిరక్షణ, మెరుగైన విద్యను అందించడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సోషలిస్టు సిద్ధాంత భావజాలానికి అనుగుణమైన శాస్త్ర సాంకేతిక విద్య కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కోతలు వెట్టి కోతలని విమర్శించారు. ఈ సమావేశంలో CPI నాయకులు పెంచలయ్య, రాధాకృష్ణ, శ్రావణ్ కుమార్, గోవిందరాజులు పాల్గొన్నారు. ఈ దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి AIYF దానిలో మేము సైతం అంటూ మన రాష్ట్ర యువజన సమైకి కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి రాష్ట్ర సమితి నిర్ణయం చేయడం జరిగింది. ఇదే పద్ధతిలో విద్యార్థులను, యువతని మోసం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది, ప్రజల మీద భారాలు వేస్తుంది. తక్షణమే అటువంటి భారాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి AIYF డిమాండ్ చేస్తుంది. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘంతో యువజన సంఘం కలిపి గ్యాస్లో విధించినటువంటి సబ్సిడీని తక్షణమే ఎత్తివేయాలని. ఈ నెల 30వ తేదీలోపు అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దిరెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ
గడిచిన 2 సంవత్సరాల కాలంలో పుంగనూరు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, దీనికి కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని ఆరోపించారు. కిరణ్ సీఎం హోదాలో నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నారని, ఈ నెల 30 లోపు అధిష్టానం కిరణ్ను ముఖ్యమంత్రిగా తొలగించకపోతే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి వెంట స్థానిక పార్టీ నేతలు, ఆయన మద్దతుదారులు ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి పుంగనూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా అనుకున్న మేరకు అభివృద్ధి సాధించలేకుండా పోయినా, దీనికి ప్రతిపాదనకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే అడ్డుపడుతూ వస్తున్నారు ముఖ్యమంత్రిగా. మరి వారిని కన్నా అధిష్టానం తొందరలో తొలగించకపోతే ఈ నెల 30వ తేదీ నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఇదివరలోనే పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. దాన్నే ఇప్పుడు కూడా పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. రజకుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, రజకులందరూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా నిలబడితే మరిన్ని సంక్షేమ ఫలితాలను పొందవచ్చునని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. స్థానిక నరసింహతీర్థం రోడ్లోని పద్మావతి మహిళా సంఘం కమ్యూనిటీ హాల్లో వీరభద్ర రజక వెల్ఫేర్ బ్యాంక్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులకు ఆటలు పాటల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్ అక్కినపల్లి లక్ష్మయ్య హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, రజకులు ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ బ్రతకాలంటే ముందుగా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, అందుకే రజక సంఘాలను విస్తృతం చేసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రజకుల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయలేనని ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ ఫలితాలు పొందాలంటే ఆ పార్టీకి రజకులందరూ అండగా నిలవాలని సూచించారు. రజక సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడైనా కూడా ఆర్థికంగా బలపడాలి, రాజకీయంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మన పిల్లల్ని ఉద్యోగపరంగా, విద్యాపరంగా చాలా వరకు అభివృద్ధి చేసుకుంటేనే సమాజంలో పోటీ పడగలుగుతామని చెప్పేసి మన యొక్క సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను ఈ 3 ముఖ్య ఉద్దేశాలతో స్టార్ట్ చేస్తాను. ప్రతి విషయం కూడా ఏంటంటే సంఘంలో మొట్టమొదటి రోజు నేను చెప్తా ఉంటాను. ఆ తర్వాత బసవరాజు సారయ్య గారికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రజకులు ఒక కేబినెట్ మంత్రిగా కూడా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గుర్తించుకోవాలి. అనంతరం కాంగ్రెస్ నేతలు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిన ఘనత కిరణ్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరభద్ర రజక వెల్ఫేర్ బ్యాంక్ నాయకులు, రజక సంఘం నాయకులు కందం బాబు, కొత్తపల్లి మునరత్నం, మునస్వామి, గుణశేఖర్, అశోక్ కుమార్, మహిళలు పాల్గొన్నారు. రజక సోదరి సోదరులంతా కలిసి వీరభద్ర వెల్ఫేర్ సొసైటీ అని ఒక అతి చిన్న పొదుపు బ్యాంక్ ఈరోజు ప్రారంభించడం శుభపరిణామం. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత ఈ చిన్న బ్యాంకు ఈరోజు 100 మందితో ప్రారంభమైంది. రేపు 1000 మందితో, 10,000 మందితో దినదినాభివృద్ధి చెందాలి. మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఈరోజు సమాజంలో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీ అవసరాలకి ఎక్కడన్నా 10 రూపాయలు కావాలంటే బ్యాంకులకు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు బ్యాంకులకు వెళితే వాళ్ళు అడిగే గ్యారంటీలకి మన ఆస్తులు తనఖా పెట్టినా కూడా మనకు అవసరానికి తగ్గ డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయి. రజకుల సంక్షేమం కోసం పాటుపడే అక్కినపల్లి లక్ష్మయ్యను రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్మన్గా నియమించాలని శ్రీ బాలాజీ రజక సహకార సేవా సంఘం సంయుక్త కార్యదర్శి చిట్టిబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రజకుల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తి అక్కినపల్లి లక్ష్మయ్య అని, ఆయన్ను రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్మన్గా నియమిస్తే తమ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు విన్నవించడం జరిగిందన్నారు. అంతేగాక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాతపూర్వకంగా విన్నవించడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సేవా సంఘం సభ్యులు మనోహర్, మురళి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. మా సంఘం పెట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అయితే అక్కినపల్లి లక్ష్మయ్య గారికి జిల్లా రజక ఫెడరేషన్ చైర్మన్గా ఇవ్వాలని మేము మంత్రులు తెలపడానికి పెట్టడం జరిగినది. ఎందుకు ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నామంటే, గతంలో కూడా ఆయన జిల్లా రజక వెల్ఫేర్ కమిటీకి పనిచేశారు. అదేవిధంగా రాష్ట్ర రజక ఫెడరేషన్లో రాష్ట్ర డైరెక్టర్గా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు ఏ సమస్యలు వచ్చినా ముందుండి ఆ సమస్యలు తీర్చి మాకు ఒక మంచి దారిని చూపించి మాకు చాలా మంచి పని చేశారు. అందుకని అతన్ని చైర్మన్గా పెట్టాలని మేము మనస్ఫూర్తిగా మా సంఘ సభ్యులము అతనికి మద్దతు తెలపడమైనది. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
ప్రజాబాటలో భాగంగా కరుణాకర్ రెడ్డి ఆదివారం లక్ష్మీపురంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే అందరి కష్టాలు తీరిపోతాయని, 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ఎమ్మెల్యే వారిని కోరారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, అయితే వారి బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని మండిపడ్డారు. లక్ష్మీపురంలో దోమల బెడద, పందుల బెదటతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, కాలువలను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తామన్న 450 కోట్లను సీఎం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంవీఎస్ మణి, రాజేంద్ర, పులిగోరు ప్రభాకర్ రెడ్డి, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పందుల బెడద విపరీతంగా ఉన్న అనేక సార్లు వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవటం మూలంగా పందుల కారణంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఈ ప్రాంత వాసులకు ఉన్నాయి. దాదాపు ఈ కాలనీలోనే దాదాపు 300-400 పందులు తిరుగుతున్నాయని వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఫిర్యాదు. వెంటనే అధికారులు స్పందించి ఈ పందుల బెడదను తొలగించాలి. ప్రభుత్వం ఆ 450 కోట్ల రూపాయలని విడుదల చేసి ఈ రోడ్లను, ఈ కాలువల్ని నిర్మించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ వెండర్స్ పట్ల టీటీడీ యాజమాన్యం అధర్మంగా వ్యవహరిస్తుందని సిఐటియు నాయకులు కందారపు మురళి ఆరోపించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వ్యాపారం చేసుకుంటూ ఉపాధి కోల్పోయిన వెండర్స్ కుటుంబాల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బాధిత కుటుంబీకులు గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం విదితమే. దశలవారీ ఉద్యమాలలో భాగంగా 7వ రోజు ఆదివారం టీటీడీ పరిపాలనా భవనం ఎదుట రోడ్డు శుభ్రం చేస్తూ మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. వీరికి సిఐటియు నాయకులు కందారపు మురళి, ఇతర నాయకులు సంఘీభావం ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తిరుమల కొండపై శ్రీవారి భక్తులకు ఆహార పదార్థాలను అందజేస్తూ జీవిస్తున్న వెండర్స్ పట్ల టీటీడీ అధర్మంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఉపాధి కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉపాధి లేక జీవనం కష్టతరమై కార్మికులు రోడ్డు పాలు అయినా కనీస స్పందన కూడా లేకపోవడం ధార్మిక సంస్థ నిబంధనకు విరుద్ధమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిపోయిన 53 కుటుంబాలలో ఒకరికి ఉపాధి కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంప్లెక్స్ లో 25 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వెండర్స్ కుటుంబాల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది సమంజసమైనది కాదు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఈ పోరాటాలను ఆధారం చేసుకుని ఈఓ గారు, జేఈఓ గారు గతంలోనే వీరందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికీ కల్పించలేదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్న టీటీడీ యాజమాన్యంలో చలనం లేకపోవడం చాలా అన్యాయమైనటువంటిది. అందుకని దానికి నిరసనగా ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు సాగుతున్నాయి. దాంట్లో భాగంగానే వెండర్స్ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు రోడ్డు ఊడ్చడం ద్వారా టీటీడీలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని కూడా ఊడ్చడం కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి టీటీడీ యాజమాన్యం తక్షణం జోక్యం చేసుకుని వెండర్స్ కుటుంబాల్లో ఉన్నటువంటి వారి పిల్లలకి తక్షణం ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తుంది. అనంతరం బాధితురాలు సీతమ్మ మాట్లాడుతూ ఉపాధి కోల్పోనప్పటి నుంచి ఎన్నో పర్యాయాలు టీటీడీ అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్కడే పడిగాపులు కాసినా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. తామేమీ ఆస్తులు పంచిపెట్టమనడం లేదని, తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాధి కల్పించమని కోరుతున్నామని ప్రాధేయపడ్డారు. ఇకనైనా టీటీడీ యాజమాన్యం స్పందించి జరగబోయే పాలక మండలి సమావేశంలో తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు ఉషారాణి, కృష్ణయ్య, మల్లీశ్వరి, కుమారి, రాణి తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిలో 123 మందికి ఉపాధి కల్పించారు. మిగిలిన వారు చనిపోయిన వారి పిల్లలకి 53 మందికి ఉపాధి నిర్లక్ష్యం చేసినందువలన మహిళలందరం కలిసి వీధుల పాలైనందున వీధులు చుట్టూ నిరసన తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ కనికరించి మా పిల్లలకి ఉపాధి కల్పించమని పదే పదే కోరుకుంటున్నాము. ఎమ్రాల్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 5K వాక్కు విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని 5K వాక్ నిర్వహించారు. విద్యారంగాలలోనే కాక సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఎమ్రాల్స్ తన వంతు కృషి చేస్తుంది. విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా వారిలో సామాజిక విలువలు, సేవా తత్పరత, భారత సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన అనే అంశంపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఎమ్రాల్స్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్రాల్స్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పెద్ద ఎత్తున 5K వాక్ను నిర్వహించారు. స్థానిక LIC రోడ్డులోని ఎమ్రాల్స్ కళాశాల వద్ద నుండి ప్రారంభమైన వాక్ బాలాజీ కాలనీ, SV నగర్, ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి కళాశాల వరకు కొనసాగింది. 5K వాక్లో సుమారు 800 మంది వివిధ విద్యాసంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవా తత్పరత, సామాజిక సేవ పట్ల ఆసక్తి, అవగాహన కల్పించడానికి ఫౌండేషన్ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా విద్యార్థులకు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, విలువలను, వివాహ బంధం పట్ల ఉన్న విశ్వాసాన్ని తెలియజేయడమే కాకుండా నిరుపేద పిల్లలకు చేయూతనిచ్చే కార్యక్రమాలలో భాగస్వాములు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫౌండేషన్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ స్టార్ట్ చేశాము. సో అది ఈ రోజుతో 1 year పూర్తి చేసుకునింది. కాబట్టి ఆ సందర్భంగా మేము 5K వాక్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ 5K వాక్లో మాకు మోర్ దెన్ 800 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రతి మెంబరు కూడా ఇందులో 100 రూపీస్ కట్టి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా మాకు అరౌండ్ 90,000 రూపీస్ కలెక్ట్ అయింది. సో దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎమ్రాల్స్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో మేము సప్తపది అని, సో మ్యారేజెస్ పైన వాల్యూస్ కానివ్వండి, అదేవిధంగా మా ఊరు పిల్లలకి హెల్ప్ చేయడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. సో ఈ సౌజన్య రెస్పాన్స్ చూసి మేము మరిన్ని కార్యక్రమాలు కూడా చేయాలని మేము భావిస్తున్నాం. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా పేర్కొన్నారు. నగిరి పట్టణ పరిధిలోని ఏకాంబర కుప్పానికి చెందిన సుమారు 100 మంది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోజా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకొన్న కార్యకర్తలకు రోజా కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు కేవలం పదవిని కాపాడుకోవాలని పాకులాడుతున్నారే తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజానేత వైఎస్ దుర్మరణంతో రాష్ట్ర ప్రజలు అన్యాయమైపోయారని, వారిని ఆదుకోవాలనే సంకల్పంతో తన తండ్రి సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయాలనే తపనతో జగన్ ప్రజల ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. అయితే జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఆయన్ను జైల్లో పెట్టాలని కుట్ర పన్నుతున్నారని, వారు ఎన్ని ఎత్తుగడలు పన్నినా జగన్ను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్, గోపాల్ రెడ్డి, మేఘనాథం, గణేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అధికారాన్ని అనుభవిద్దాం అన్న ఒకే ఒక దీంతో ముందుకెళ్తున్నారు. మనందరి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, హ్యాపీగా బెంగళూరులో ఉండాల్సిన ఆయన ఈరోజు మనకి అండగా ఉండి మన కష్టాన్ని దూరం చేయాలి, వాళ్ళ నాన్నని అభిమానించిన వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి అనే ఆయన పెద్ద మనసుతో మన కోసం రావటమే ఈరోజు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చక కుట్రలు పన్నే విధంగా జైల్లో పెట్టాలని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ప్రజల గుండెల్లో నుంచి తుడిపేయాలని చూశారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని, శ్రీవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆదివారం ఎంఆర్పల్లెలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లోని ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజను నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమానికి తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఏఎస్పీలు సుబ్బరామిరెడ్డి, ఉమామహేశ్వర శర్మ హాజరయ్యారు. పోలీస్ వాహనాలకు, తుపాకులకు ఆయుధ పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ విజయదశమి పండుగ సమయాల్లోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కావున దీపావళి పురస్కరించుకొని ఆదివారం ఆయుధ పూజను నిర్వహించడం జరిగిందన్నారు. దీపావళి పండుగ పిల్లలకు, పెద్దలకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించేదని, అయితే టపాకాయలను పేల్చే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలను పాటిస్తే అందరూ ఎంతో సంతోషంగా ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శంకర్, స్వామి, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ మరియు జిల్లాకు సంబంధించిన ఆయుధాలకి ఇవాళ ఆయుధ పూజ జరిగింది. దీనికి సంబంధించిన క్రాకర్స్ అందరూ కూడా వాటిని కాల్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చెప్పల్స్ వేసుకొని షూస్ కానీ స్పెట్స్ ఒకటి పెట్టుకొని చేస్తే బాగుంటుంది. క్రాకర్స్ విక్రయాలు చేయాలంటే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చేటప్పుడే కండిషన్స్ ఉంటాయి. అవి కూడా మన వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి దానికి ఏర్పాటు చేస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 23 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటల సమయం, దివ్యారామం దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 13, 100 రూపాయల గదులు 4, 500 రూపాయల గదులు 1 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 112, వసంతోత్సవం టికెట్లు 201, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 376 అందుబాటులో ఉన్నాయి. ఈ సేవా టికెట్లను సోమవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,981 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,885 రూపాయలు. వెండి 1 కిలో ధర 61,760 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 66 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేత్ర పర్వంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పెద్ద శేష వాహనంపై కనువిందు చేసిన పద్మావతి అమ్మవారు. ముఖ్యమంత్రి అడ్డుకోవడం వల్లే నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ నెల 30 లోపు కిరణ్ ని దించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. అధిష్టానానికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హెచ్చరిక. ఆజాద్ సేవలు ఆదర్శప్రాయం. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. భారత తొలి విద్యాశాఖ మంత్రి 125వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజ్. అర్బన్ పోలీస్ జిల్లాలో ఆయుధ పూజ శోభ. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలి. వేడుకల్లో ఎస్పీ ప్రభాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.